మొన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుత మార్కాపురం జిల్లాలో పర్యటించి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకి సుమారుగా 2351 మంది నిర్వాసితులకి ఆర్ఓఆర్ ప్యాకేజ్ కింద 300 కోట్ల రూపాయల చెక్కు వాళ్ళకి ఆ పరిహార పంపిణీ నిమిత్తం అందజేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనం సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ చోరీ చేస్తున్నారు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ ప్రచురించిన సంగతి చూస్తూ ఉన్నాం. అంటే ప్రతి సందర్భంలో ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఆ ఫలాన్ని ప్రజలకు అందించే సందర్భంలో ఈ ప్రాజెక్టుని నేనే పూర్తి చేశా, నా హయాంలోనే ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు పూర్తయిపోయిన ఫలాన్ని ప్రజలకు అందించింది నేనే, కానీ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారు అని చెప్పని పదే పదే ఈ మధ్యకాలంలో మా యువ నాయకులు, మా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చెప్తున్నట్టుగా క్రెడిట్ చోరీ డిజార్డర్, ఆ డిజార్డర్తో బాధపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక, వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తూ ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలుగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈరోజు వివరాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో 1996 మార్చి 26వ తారీఖు రోజు వారి చేతుల మీదుగానే ఈ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 2019లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం ఖర్చు 5,974 కోట్లు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు 53 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,30,000 ఎకరాలకి, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 4,34,000 ఎకరాలు సాగునీరు, అలాగే 18 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించగలిగే ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల సాగునీటి కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశాబ్దాల తర్వాత ఈరోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు రాబోయే ఖరీఫ్ నాటికి తొలి దశ నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందిన పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలలో తనకు మనుగడ లేకుండా పోతుంది అని చెప్పని భావించిన వైసీపీ పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాలకు పాల్పడుతుంది అనేది వాస్తవం. ఇక్కడ కొన్ని వివరాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైసీపీ మాత్రమే క్రెడిట్ చోరీ ప్రయత్నం చేయటంలా, వాస్తవంగా వాళ్ళ నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా 4,34,000 ఎకరాలకి ఈ ప్రాజెక్టుని నిర్మించాలి అని చెప్పని సంకల్పిస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 11 మీటర్ల నిడివి ఉండాల్సిన టన్నెల్ని 7 మీటర్లకు కుదించి తద్వారా 4,34,000 ఎకరాల పరిధి నుంచి 1,19,000 ఎకరాల పరిధికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేశారు. అంటే తద్వారా ప్రకాశం, అలాగే నెల్లూరు, కడప మెట్ట ప్రాంత ప్రజలకు అందాల్సిన నీళ్లని ఆయన శ్రీశైలం నుంచి మిగిలిన రాయలసీమ ప్రాంతానికి తరలించాలి అని చెప్పనే ఒక ఆలోచనతో వీళ్ళ గొంతులు ఎండగట్టాలని చెప్పని ఆయన చేసిన ప్రయత్నం. అటువంటి సందర్భంలో నేడు మా మార్కాపురం శాసనసభ్యులుగా ఉన్న కందుల నారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్ మొత్తం ఆయన హయాంలో చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్ర ద్వారా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆనాడు రిలీజ్ అయిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ 9 మీటర్ల నిడివితోటి 2వ టన్నెల్కి అనుమతులు ఇవ్వడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అంటే ఒకనాడు తండ్రి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాల్సిన దగ్గర వాళ్ళ గొంతెండించే ప్రయత్నం చేసిన పూర్వరంగం. ఇటువంటి పరిస్థితుల్లో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించి ఆ ఒక్క టెన్యూర్లోనే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా 17.8 కిలోమీటర్లు మొదటి టన్నెలు, అలాగే 12.01 కిలోమీటర్లు రెండో టన్నెలు కూడా తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది.
అలా పూర్తి చేసిన సందర్భంలో 2019లో ఈ తవ్వకాలు పూర్తయిన తర్వాత జియో నెంబర్ 40 ద్వారా ఇంకొక 1,141 కోట్ల రూపాయలకి పాలనాపరమైన అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే 17.8 కిలోమీటర్లు తవ్వకం పూర్తయిపోయి తనకు వారసత్వంగా దక్కిన ప్రాజెక్టు, రెండో టన్నెల్ 12.01 కిలోమీటరు తవ్వకం పూర్తయి తనకు వారసత్వం దక్కిన ప్రాజెక్టుని 80% పనులు పూర్తయిపోయిన ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకుడు తన పాలనా హయాంలో ఆ మిగిలిన 20% పనులు పూర్తి చేసి ఆ ఫలాలని ప్రజలకు అందించడానికి ఎవరు కూడా హెసిటేట్ చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో ఆ ప్రాంతం పట్ల శ్రద్ధ లేకుండా ఇరిగేషన్ రంగం పట్ల తన పాలనా హయాంలో కనపరిచిన నిర్లక్ష్య కారణంగా ఆ ప్రాజెక్టుని పూర్తిగా గాలికి వదిలేశారనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్య కాలంలో ఆ 2 టన్నెళ్ళు కూడా టన్నెల్ బోరింగ్ మెషిన్ ద్వారా పూర్తి స్థాయిలో, అంటే బోరింగ్ మెషిన్ ద్వారానే ఆ తవ్వకాలు చేయటం, అలాగే కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ తవ్వకాల ద్వారా వచ్చిన మట్టిని కూడా బయటికి తరలించి అక్కడ టన్నెల్లో బ్లాస్టింగ్ లాంటి చర్యలకు పాల్పడాల. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో టీబీఎం మెషిన్ని ఇరుక్కుపోతే దాన్ని వెలికి తీసే ప్రయత్నం చేయకుండా టన్నెళ్లలో బ్లాస్టింగ్ చేసి ఆ బ్లాస్టింగ్ చేసిన మట్టిని తరలించడం కోసం టన్నెల్ 2 నుంచి టన్నెల్ 1కి పెద్ద రంధ్రాలు ఏర్పాటు చేసి టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్ల డంప్ను అలాగే వదిలేయడం జరిగింది. దాని పర్యవసానం ఏమైందంటే అంతటి డంపు ఆ టన్నెల్లో పెరిగిపోవడంతో టన్నెల్ 1 లైనింగ్ ప్రక్రియ కూడా ఎక్కడికక్కడ మిగిలిపోయింది. ఒక రకంగా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి 2019 మార్చి 6వ తారీఖు రోజున అదే ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయింది, ఈ ప్రాజెక్టు ఫలాలని మేము జాతికి అంకితం చేస్తూ ఉన్నాం, ఈ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పని అతను చేసిన ప్రకటన ఆ ప్రాంత ప్రజలను నిలువున వంచడమే. ఎందుకంటే ఇక్కడ 2019లో తాను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ప్రాజెక్టుకి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు, అక్కడ జరిగిన పురోగతిని ఒకసారి గణాంకాలతో సహా మనం గమనించి చూస్తే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఎంతటి వివక్షకి నిర్లక్ష్యానికి ఆ ప్రాంతం గురైంది, ఆ ప్రాజెక్టు గురైంది అనేది వాస్తవ గణాంకాలు మన కళ్ళ ముందు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ 24లో పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో అక్కడ పనులు వేగవంతంగా జరుగుతూ బడ్జెట్ కేటాయింపులు చేస్తూ, ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఆయనే పలుసార్లు ప్రాజెక్టు ప్రాంతాలని టన్నెళ్లను కూడా పర్యవేక్షిస్తూ అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేయడానికి ఆయన సహకరిస్తున్న నేపథ్యంలో, అక్కడ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో రాబోతున్న జూలై నెల నాటికి ఆ ప్రాజెక్టు ద్వారా తొలి దశ నీళ్లు అక్కడ ప్రజలకు అందడానికి ఆస్కారం కలుగుతూ ఉంది. ఇక్కడ మీకు కొన్ని వాస్తవ వివరాలని మేము తెలియజేస్తా ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించిన ఫీడర్ కెనాల్ పనులు అలాగే పెండింగ్ ఉన్నాయి. 2024 మేము పదవి బాధ్యతలు చేపట్టే నాటికి. అలాగే ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి. ఫీడర్ కెనాలు సుమారుగా 48 లక్షల క్యూబిక్ మీటర్ల హార్డ్ రాక్ అబ్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని తొలగించకుండా అలాగే యథావిధిగా వదిలేసిన పర్యవసానం ఇవాళ మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన 24 నెలల కాలంలో ఇప్పటికీ 28 లక్షల హార్డ్ రాక్ క్లియరెన్స్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ ప్రక్రియ కూడా మేము దాదాపుగా పూర్తి చేసే స్టేజ్లో ఉన్నాం. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా మాకు అసంపూర్తిగానే మాకు వారసత్వంగా దక్కాయి, వాటిని కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. నల్లమల సాగర్ ముంపు ప్రాంతంలో 7,555 మంది నిర్వాసితులుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం విషయంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనా హయాంలో బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు క్షమించాలి, బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు వాళ్ళ నిర్వాసితుల పరిహారార్థం బడ్జెట్లో ప్రపోజ్ చేసి ₹1 కూడా వాళ్ళకి చెల్లించిన వైనం. అటువంటి పరిస్థితుల్లో మా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిన్న 2,351 మంది నిర్వాసితులకి దాదాపుగా 300 కోట్ల రూపాయలు చెల్లింపు చేయడం జరిగింది. అలాగే మిగిలిన నిర్వాసితులకు సంబంధించి కూడా మొత్తం 905 కోట్ల రూపాయలకు సంబంధించిన పాలనాపరమైన అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. 2023-24 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇరిగేషన్ బడ్జెట్లో ఇరిగేషన్ యాంటీ కింద 101,47 లక్షల రూపాయలు ప్రపోజ్ చేసి కేవలం 30 కోట్లు మాత్రం ఖర్చు పెట్టిన తీరు చూస్తేనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, పాలకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాంతం పట్ల, ఆ ప్రాంత ప్రజల పట్ల, ఆ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల పట్ల ఆయనకి ఎంతటి శ్రద్ధ ఉంది అనేది కనబరుస్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది 2014-19 మధ్యకాలంలో మా ప్రభుత్వ హయాంలో
68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్యకాలంలో కేవలం 21,000 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల టెన్యూర్లో ఇరిగేషన్ రంగానికి ఆయన బడ్జెట్ ప్రపోజల్స్ కానీ ఎలకేషన్స్ కానీ ఎక్స్పెండిచర్ కానీ చూస్తేనే ఇరిగేషన్ రంగం పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చిత్తశుద్ధితో అంకిత భావంతో అక్కడ ప్రజలు ఫ్లోరైడ్ సమస్య నుంచి దూరం చేయాలి అని చెప్పని వాళ్ళ తాగునీటి అవసరాలని నిమిత్తం అక్కడ సాగునీటి అవసరాల నిమిత్తం ఈ వెలుగొండ ప్రాజెక్టుని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఎన్డీఏ ప్రభుత్వం 2024-26 ఈ 2 సంవత్సరాల టెన్యూర్లోనే సుమారుగా ఇప్పటికీ 1,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి అటువైపు ఆర్ఓఆర్ అలాగే నిర్మాణ ప్రాజెక్టులని పరుగులెత్తిస్తున్న తీరు తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. వాస్తవంగా 2024 మార్చారు జగన్మోహన్ రెడ్డి తాను జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని ఆ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రకటించే నాటికి ఇంకా 5,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే ప్రకాశం మెట్ట ప్రాంత ప్రజల్ని, కడప ప్రజల్ని, నెల్లూరు ప్రజల్ని వంచే విధంగా అతను అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పని చేసిన ప్రకటన. అటువంటి ప్రకటన నేపథ్యంలో అంత 5,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్న ప్రాజెక్టు వారసత్వంగా మాకు దక్కినా మేము దాన్ని ఆ ప్రాంత ప్రజల పట్ల మమకారంతో అక్కడ ఆ ప్రజలకి తామిచ్చిన అంటే మేము చేసిన వాగ్దానం నిలుపుకునే దిశగా మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తీరు ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నిన్న ఆర్ఓఆర్ చెక్కు విడుదల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారితో మమేకమైన రైతులు వాళ్ళు ఎమోషనల్గా రెస్పాండ్ అయిన తీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎన్డీఏ కూటమి పట్ల ప్రజలకి వ్యక్తం అవుతున్న ఆదరాభిమానాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించిన ఈ కుయుక్తుల కారణంగా ఈ జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పిన ప్రకటన కారణంగా ఆ ప్రాంత నియోజకవర్గాల్లో కొంతటి స్థాయిలో ఉన్న వైసీపీకి కొంత అంటే ఓటు బ్యాంక్ దక్కడం జరిగింది. కానీ ఒక్కసారి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వాస్తవంగా ఆ ప్రాజెక్టు విషయంలో జరిగిందేంటి, ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకా ఎంత టైంకి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది అనేది వాస్తవ గణాంకాలతో కూడిన అసలు సిసలు వాస్తవాలు ప్రజలకు తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇంతటి మోసానికి తామని గురి చేసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుల్ని నమ్మటానికి అక్కడ ప్రజలు సిద్ధంగా లేరనేది వాస్తవం. ఇక్కడ మాట్లాడితే క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఏ క్రెడిట్ చోరీ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు? ఇవాళ అతనికి ఉన్న క్రెడిట్ని చోరీ చేసే అంతటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల 3 నెలలు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ నాయన పరిపాలించాడు అనగానే ఆ పాలనను అడ్డుపెట్టుకొని 43,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి 11 సిబిఐ కేసులు, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, 16 నెలలు జైలు శిక్ష, అలాగే సుమారుగా రాబోయే సెప్టెంబరు 23వ తారీఖుకి 13 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతూ వేలాది సార్లు ఈ కనీసం సిబిఐ కేసుల విచారణకి కూడా హాజరు కాని జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఆ క్రెడిట్ వేరే ఇంకెవరికి అవసరం లేదు. అంతటి క్రెడిట్ చోరీ చేయాల్సిన నెసెసిటీ కూడా ఇవాళ మా ఘనమైన నాయకత్వానికి అసలు అవసరమే లేదు. క్లీన్ ఇమేజ్తో ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ప్రజలకిచ్చిన మాట నిలుపుకోవాలనే చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేసే ఎన్డీఏ కూటమికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి నుంచి క్రెడిట్ చోరీ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఇరిగేషన్ రంగానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత, అతని పాలనా హయాంలో తుంగభద్ర గేట్లు డ్యామేజ్ అవుతున్న వాస్తవాలు అతని దృష్టికి వచ్చినా దాన్ని అతను పట్టించుకోకపోవటం, అతని పాలనా హయాంలో 2021 నవంబర్ 19వ తారీఖు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి 39 విలువైన ప్రాణాలు పోతే తన జిల్లాలో తన ప్రాంతంలో దశాబ్దాల తరబడి తనని తన కుటుంబాన్ని తల మీద పెట్టుకొని పూజిస్తూ వస్తున్న కడప జిల్లాలో 39 విలువైన ప్రాణాలు పోతే డిసెంబర్ 2వ తారీఖు అంటే 13 రోజుల తర్వాత కానీ ఆ బాధితుల్ని పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళని తీరు. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాల్సి ఉంది. 2022 ఆగస్టు 5వ తారీఖు రోజున పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం జరిగింది. అదే నెల 26వ తారీఖు రోజున గుండ్లకమ్మ గేటు కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఒకసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గేట్ నెంబర్ 19 ఆఫ్ తుంగభద్ర ప్రాజెక్టు ఆ గేటు కొట్టుకుపోయిన ఉదంతం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాగానే ఇమ్మీడియట్గా స్పందించి డ్యాములు భద్రతా నిపుణుడు కన్నయ్య నాయుడు గారిని పంపించి అక్కడ స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి మట్టంతో నిండున్న తుంగభద్ర ప్రాజెక్టుని కాపాడిన తీరు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో 3 ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోవటం, అదే ప్రకాశం బ్యారేజీలో కూడా అటువంటి బోట్లను ఇరికించిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఇరిగేషన్ రంగం పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న శ్రద్ధ,
ఆయన పాలనా హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల భవిష్యత్తే ప్రమాదకరంగా మారిన తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ మేము చోరీ చేశాము అని చెప్పని వాళ్ళ నాయకులు వాళ్ళ మీడియా ద్వారా అతను ప్రచారం చేస్తున్న తీరు చూస్తే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే 5 ఏళ్ల జగన్ పాలనలో ఇరిగేషన్ రంగానికి అతను ఇచ్చిన ప్రాధాన్యత గురించి మనకి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో ఇదే వెలుగొండ ప్రాజెక్టు అతను 5 సంవత్సరాల టెన్యూర్లో 745 మీటర్ల బెంచింగు, 705 మీటర్ల లైనింగ్ మాత్రం పూర్తి చేశాడు. అదే ఈ 24 నెలల ఎన్డీఏ కూటమి పాలనా హయాంలో 6579 మీటర్ల బెంచింగు, 2544 మీటర్ల లైనింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది. అంటే ఎవరిది చిత్తశుద్ధి? ఇన్ని వేల మీటర్ల బెంచింగ్ ప్రక్రియ పెండింగ్ ఉండగానే, ఇన్ని వేల మీటర్ల లైనింగ్ ప్రక్రియ పెండింగ్ ఉండగానే ఆ రోజున ప్రాజెక్టు పూర్తయిపోయింది అని చెప్పని జాతికి అంకితం చేస్తున్నానని చెప్పని ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి ఆయన క్రెడిట్ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చోరీ చేశారని చెప్పని చేస్తున్న ప్రకటన హాస్యాస్పదం. ఇదే సందర్భంలో ప్రస్తుతం 4 గ్యాంట్రీలతోటి రోజుకు 12 మీటర్ల లైనింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. దీన్ని మరిన్ని గ్యాంట్రీలు యాడ్ చేసి మరింత వేగంగా మరింత లైనింగ్ ప్రక్రియని వేగవంతం చేసే దిశగా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2024 మార్చి 6వ తారీఖు రోజునే రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా దుర్భిక్ష ప్రాంతాలైన ప్రకాశం మెట్ట ప్రాంతాలని, నెల్లూరు, కడప జిల్లా ప్రజల్ని వంచిన తీరు ఇవాళ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ముఖ్యంగా ఇంకొన్ని వివరాలు కూడా మీకు తెలియజేస్తాం. నల్లమల సాగర్ ముంపుతో 9.5 కిలోమీటర్ల పర్మనెంట్ డైవర్షన్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు పూడ్చి జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులు పూర్తి చేసి లైనింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. టన్నెల్ 1 పూర్తయిన దానిలో మిగిలిపోయిన 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టిని టన్నెల్ 2 నుంచి జగన్ రెడ్డి ఇటువైపు తోలటం జరిగింది. దాన్ని తొలగించాలంటేనే 6 నెలలు టైం పడుతుంది. అటువంటిది టన్నెల్ 2లో 7 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రాజెక్టుని తన అసమర్థత కారణంగా, తన చిత్తశుద్ధి లేమి కారణంగా, దానికి నిధులు కేటాయింపు కానీ నిర్మాణ పనులు పర్యవేక్షించడం కానీ చేయని కారణంగా ప్రాజెక్టు అసంపూర్తిగా మిగిలిపోయి వేల కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే ఆ ప్రాంతాన్ని వంచిన తీరు చూస్తే ఇటువంటి వంచకుడిగా మనం 151 స్థానాలతో అధికారం కట్టబెట్టింది అని చెప్పని, ముఖ్యంగా దుర్భిక్ష ప్రాంతాలైన ప్రకాశం, అలాగే రాయలసీమ ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమలో 52 స్థానాలుంటే 49 స్థానాలు 2019లో జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. కానీ అదే రాయలసీమ ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డిని కాదు మేము కోరుకున్నది, ఇతను మాట తప్పను మడం తిప్పను అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు, మడమ తిప్పాడు. రాయలసీమ పట్ల కానీ, దుర్భిక్ష ప్రాంతాల పట్ల కానీ, రైతాంగ సమస్యల పట్ల కానీ కనీస మాత్రపు అవగాహన లేని, చిత్తశుద్ధి లేని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు మాకు అవసరం లేదు అని చెప్పని భావించారు. కాబట్టి మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో అదే రాయలసీమలో 52 స్థానాల్లో 45 మాకు కట్టబెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ క్రెడిట్ చోరీ పేరిటో, లేకపోతే తన శ్రేణుల్లో, లేకుంటే తనకి స్టాండర్డ్ ఓటు బ్యాంక్ ఉంది అనుకుంటే వాళ్ళని మభ్యపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ద్వారా ప్రయత్నాలు చేయొచ్చేమో, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కొందరైనా కన్విన్స్ చేయగలమని చెప్పని ప్రయత్నం చేయొచ్చేమో. కానీ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలిసిన రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డిని ఓడించి మేము తప్పు చేయలేదు అని ఈ రోజుకి నమ్ముతూ ఉన్నారు. ఎన్డీఏ కూటమిని గెలిపించి మేము సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పని నేటికి కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం బలంగా నమ్ముతూ ఉన్నారు. మీకు ఇక్కడ కొన్ని ఫోటో సాక్ష్యాలు కూడా చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశాను అని చెప్పని ప్రకటించినాడు. ఇదిగోండి, టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి నిల్వలు. ఈ మట్టి నిల్వలు ఉన్న కారణంగా లైనింగ్ ప్రక్రియకు వెళ్లాల్సిన వెహికల్స్ కూడా టన్నెల్లో ట్రావెల్ చేయలేని పరిస్థితి. అలాగే అతను ప్రాజెక్టు జాతికి అంకితం చేశాను అని చెప్పని ప్రకటించినాడు. 6,940 మీటర్ల లైనింగ్ ప్రక్రియ కూడా నిలిచిపోయి ఉండి, లైనింగ్ చేయాల్సిన అటువంటి టన్నెల్ని మేము పూర్తి చేసేసాం, జాతికి అంకితం చేశామని చెప్పని ప్రకటించిన తీరు 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేవలం 702 మీటర్ల లైనింగ్ ప్రక్రియ జరిగితే, అటువంటిది మా పాలనా హయాంలో 3,705 మీటర్ల లైనింగ్ ప్రక్రియ ముగించి ఇప్పుడు లైనింగ్ ప్రక్రియ పూర్తయిపోయిన టన్నెల్ ఫోటోలు చూడండి. అలాగే రెండో టన్నెల్లో 11.5 కిలోమీటర్ల దగ్గర టీబీఎం మిషన్ ఇరుక్కుపోయి ఉన్న దృశ్యం.
దీన్ని తొలగించే ప్రక్రియ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం ఆ విధమైన ప్రయత్నం కూడా చేయకపోవటం, నేటికి ఆ టీబీఎం మిషన్ అలాగే ఉండిపోవటం, ఆ టీబీఎం మిషన్ని తొలగించే ప్రక్రియ ఇప్పుడు మా పాలనా హయాంలో మేము మొదలు పెడుతూ ఉన్నాం. కాబట్టి ఇరిగేషన్ రంగం పట్ల, దుర్భిక్ష ప్రాంతాల పట్ల, దుర్భిక్ష ప్రాంత సమస్యల పట్ల, అక్కడ ప్రజల ఆదాయ వనరులు పెంచడం పట్ల, అక్కడ ప్రజలకి సురక్షితమైన తాగునీరు అందించడం పట్ల అవగాహన, చిత్తశుద్ధి, అంకితభావం కలిగిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఆ ప్రాంత ప్రజల పట్ల కనపరుస్తున్న చిత్తశుద్ధి. అలాగే ఇక్కడ ఒక అంశం కూడా గుర్తు చేసుకోవాల్సింది. రాయలసీమని అలాగే ప్రకాశం జిల్లాని కలిపి లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతోటి అక్కడ ఉన్న మెరుగైన అంటే అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అక్కడ రైతాంగానికి అధునాతన పరికరాలతోటి వాళ్ళు హార్టికల్చర్లో మెరుగైన ఆదాయ వనరులు అందుకునే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. సుమారుగా 40,000 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం తన కంట్రిబ్యూషన్గా ఈ ప్రాజెక్టుకి సహకరించడం, సుమారుగా 59,000 కోట్ల రూపాయలతో పైగా ప్రైవేట్ ప్లేయర్స్ తోటి ఈ ప్రాజెక్టుకి సహకారం అందిస్తూ దాదాపుగా రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఇప్పుడున్న 222 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తుల్ని 480 లక్షల మెట్రిక్ టన్నుల హార్టికల్చర్ ఉత్పత్తికి పెంచాలి అని చెప్పని, ఆ ప్రాంత ప్రజల ఆదాయ వనరులు పెరగాలి అని చెప్పని, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అని చెప్పని మా ప్రభుత్వం చేస్తున్న చిత్తశుద్ధిని, అంకితభావాన్ని ఆ ప్రజలు రియలైజ్ అవుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని విష ప్రచారాలకు పాల్పడ్డా, ఎంతగా క్రెడిట్ చోరీ పేరిట మా మీద నిందలు మోపే ప్రయత్నం చేసినా వాస్తవ పరిస్థితి ఏంటనేది ఆ ప్రజలకి తెలుసు, రాష్ట్ర ప్రజలకి, అలాగే ముఖ్యంగా మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రతి ఓటరు కూడా తెలుసు.